ఉపాధి హామీ పథకం అడుమంతులపాడు మండలంలో గత ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. దాదాపు 9 వారాలు కూలీలు పనిచేసిన బిల్లులు ఇవ్వలేదు. ప్రభుత్వంలో చట్ట ప్రకారం మినిమం 15 రోజులకు బిల్లులు చెల్లించాలని చెప్పి చట్టం చెప్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ఇవ్వలేదు. ప్రకాశం జిల్లాలో దాదాపు 106 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు గత 3 నెలల కాలంలో ప్రభుత్వం బాకీ పడింది. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారము ఉపాధి కూలీలకు 15 రోజుల్లోపుగా బిల్లు ఇవ్వకుంటే ఈ 106 కోట్ల రూపాయలకు వడ్డీ కలిపి ఇవ్వాలి. ప్రతి కూలీకి ఎంత రావాలో అంత మొత్తానికి వడ్డీ కలిపి ఇవ్వాలి. ఇది ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి మొదటిది. రెండోది, ఉపాధి పని ప్రదేశంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు వసతులు లేవు. ఉపాధి పనిచేసేటువంటి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రెండోది, మొత్తం మెడికల్ కిట్లు లేవు, పనిముట్లు లేవు. గతంలో ప్లేస్ షిప్లు ఇచ్చేవారు, ప్లేస్ షిప్లు లేవు. మేట్లకు గతంలో మేట్ల వ్యవస్థ తీసుకొచ్చి మేట్లకు అదనపు పారితోషికం ఇచ్చి పని చేయించేవాళ్ళు. ఈరోజు అది కూడా కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సమ్మర్ స్పెషల్ లేదు. మొత్తం ఉపాధి కూలీలంతా కూడా అనేక రకమైన ఇబ్బందులతోటి సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నెలల తరబడి పెండింగ్ బిల్లులు పెడితే కూలీలు ఏం తిని బతకాలి, ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. తక్షణమే ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి బిల్లులు ఇస్తూ ఉపాధి కూలీ కనీసం 600 తగ్గకుండా అమలు చేయాలి. అట్లాగే పనికి సంబంధించి ఒక జాబ్ కార్డులో 4 ఉంటే నెల రోజులకు ఉపాధి పని అయిపోతున్నది, మిగతా రోజులు పని లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం, వలసలు వెళ్ళే ప్రాంతం. ఎక్కడ కూడా వర్షాలు లేవు, వ్యవసాయం లేదు, వేరే ఉపాధి లేదు. ఈ వలసలు నివారించాలంటే, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాలంటే కనీసం ఉపాధి కూలీకి 200 రోజులు పనిస్తూ ఆ రకంగా ఉపాధి చట్టాన్ని సవరణ చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది. హనుమంతుడిపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఎందుకంటే వ్యవసాయం లేదు, భూగర్భ జలాలు అంటని తాగటానికి నీళ్లు లేవు, గ్రామాలు వలసపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం నిర్లక్ష్య కారణంగా సరైనటువంటి ఆధారాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పకపోవటం వల్ల ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు. వాస్తవ పరిస్థితులను ప్రాథమికంగా అంచనా వేసి ఆ రకంగా ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను, కూలీలను, కష్టజీవులందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ ఉపాధి పనులు చేసేటువంటి వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తే మండలంలో ఉన్న కూలీల